వంతెడ గ్రామ పర్యటన చేసిన డిపిసి వ్యవస్థాపకులు బొంగా సతీష్ కుమార్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వంతెడ గ్రామంలో వచ్చిన న్యూస్ చూసి ఆ గ్రామాన్ని సందర్శించిన దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపకులు బొంగా సతీష్ కుమార్ ఆ వంతెడ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను తెలుసుకుని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వంతెడ గ్రామంలో నివసిస్తున్నటువంటి గ్రామస్తుల వారి సంఖ్య ఇబ్బందులు సమస్యలు నేరుగా తెలుసుకుని వారి 150 సంవత్సరాలుగా జీవిస్తున్న కనీసం దారి మార్గం కూడా లేదని వారు ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారి ఓట్లు మాత్రమే వారికి కావాలని వారికి కనీస వసతులు ఉపాధి లేవని వారి సమస్యలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మరియు స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవని గర్భిణీ స్త్రీలకు రోడ్డు మార్గం లేక గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో అంబులెన్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతూ అవస్థలు పడుతున్నారని వాపోయారు. వారి యొక్క సమస్యను కలెక్టర్ మరియు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, దళిత నాయకులు కాకర అప్పారావు, గ్రామస్తులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో కూడా ఇది మా రోడ్డు గురించి మా గ్రామానికి అభివృద్ధి గురించి అన్ని విషయాల గురించి మాకు అన్ని జరిగేటట్టుగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. మాకు మా వంతాడ గ్రామాల్లోన 100 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి మాకు 70-60 సంవత్సరాల నుంచి అన్సర్వ్డ్ ల్యాండ్ మేము సాగు చేసుకొని పట్టాలు పెట్టుకున్నాక మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు పట్టాలు ఇవ్వలేదు. ఆ పట్టాలు ఇవ్వక మాకు ఎన్నో ఇబ్బందులు పడతాం. అక్కడ సాగు చేసుకొని జీడిమడి తోటలు వేసుకొని పంట పండించుకుంటాం తప్ప కానీ మాకు ఏది కూడా మాకు పట్టా రూపంలో ఏది కూడా ఇప్పుడు వచ్చి ఏ గవర్నమెంట్ చేయలేదు. మాకు అన్సర్వ్డ్ ల్యాండ్లో మాకు 150 ఎకరాలు ఉంది కాబట్టి మాకు 150 ఎకరాలు కూడా మాకు పట్టాలు ఇప్పించవలసింది కోరుతున్నాం గవర్నమెంట్కి. అలాగే ఇక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంధ్ర మినరల్స్ వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు. ఈ మైనింగ్ చేయడం వల్ల మాకు భూగర్భ జలాలు మాకు ఇంకిపోయి మాకు జలజీవన్ మిషన్లోనే ముందు జగన్ గారి గవర్నమెంట్లో మాకు జలజీవన్ మిషన్లోనే 55 లక్షలు ఎస్టిమేషన్తో మాకు ఇక్కడ నీరు బోర్లు కొట్టించడం జరిగింది. కొట్టించి మాకు పైప్ లైన్ వేసి ఇంటింటి కుళాయి వేయించేసాం, ప్రతి ఒక్కరికి కుళాయిలు వేయించాం. అలాగే ఈ మైనింగ్ చేయడం వల్ల మాకు ఈ జలాలు ఇంకిపోతాయని మాకు భయం వేస్తుంది. దానివల్ల ఈ మైనింగ్ కోసం గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. తర్వాత మైనింగ్ జరుగుతుంది కానీ ఇక్కడ ఊర్లోన గ్రామస్తులకి ఒక ఉపాధి కానీ ఇక్కడ హాస్పిటల్ స్పెషలిస్ట్ కానీ మా ఊరికి ఏదైనా చేయవలసిన పనులు కానీ ఏది కూడా చేయట్లేదు మైనింగ్ వాళ్ళు. అలాగే ఇక్కడ మా ఊర్లో చదువుకున్న పిల్లలు కానీ లేకపోతే ఖాళీగా ఉన్న పిల్లలు కానీ మాకు బయటకు పోయి కాకినాడ రాజమండ్రిలో బతుకుతున్నారు తప్ప కానీ ఈ మైనింగ్ వాళ్ళు మాకు ఏ ఉపాధి కూడా కల్పించట్లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తున్నారు తప్ప కానీ మా ఊర్లో వాళ్ళకి ఎలాంటి ఉపాధి అనేది లేదు. మాకు ఈ మైనింగ్ తరపు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా మా దగ్గర వార్తలు వచ్చినాయి. అది నిజమేనా? కానీ అందరూ బయటకు పోయి బతుకుతున్నారు. సెకండ్ ఇయర్ పిల్లలు చదువుకున్నవాడు 10th దాటేసి ఉన్నారండి. అటువంటి పిల్లలు ఇల్లు అడిగితేనండి ఆ ఇల్లు ఉండండి అనుకున్నవాడు రండి ఏ సమాధానం చెప్తున్నారండి. ఇక్కడ మనం గ్రామస్తులు విన్న మాటల్లో చూసినట్లయితే చెప్పండి. ఈరోజు మనం ఈ గ్రామస్తులు మాటల్లోనే మనం విన్నాము. ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే దారి మార్గం లేని ఊరిది. దారి మార్గం లేకుండానే మరి 150 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. 150 సంవత్సరాల నుంచి వాళ్లతో ఓట్లు వేయించుకుంటున్నారు. మరి 150 సంవత్సరాల నుంచి వీళ్ళతో అవసరాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు మరి వీరికి మరి సరి అయిన మరి వైద్యం కానీ అలాగే రోడ్లు కానీ మరి కల్పించలేని దుస్థితిలో మరి ఈరోజు మనం ఉన్నామంటే చాలా సిగ్గు, చాలా బాధాకరము. అలాగే మరి జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి మరి తప్పకుండా రావాలి. ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న లోటుపాట్లను పరిశీలించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ వారికి అలాగే రాష్ట్ర మరి ముఖ్యమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము గ్రామం తరపు నుంచి. ఎందుకంటే ఒక చంటిబిడ్డ మరి జ్వరంతో అల్లాడిపోతూ మరి ప్రాణాపాయ స్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఏలేశ్వరం వెళ్ళాలంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితిలో మరి వీళ్ళు ఉంటున్నారు. అదే ప్రాణాపాయ స్థితిలో ఇక్కడ దారి మార్గం మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇక్కడి నుంచి ఏదైనా మరి పురిటి నొప్పులకి పోవాలంటే పైకి ఆటోలు రాలేని పరిస్థితి.
అంబులెన్స్ రాలేని పరిస్థితి, డోలీలు కట్టుకుని కిందకెళ్ళి తీసుకెళ్లే పరిస్థితిలో మరి ఈ గ్రామం ఉంది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మరి ప్రభుత్వం గుర్తించాలి. ఈ గ్రామాన్ని గుర్తించి ఈ గ్రామానికి తగిన సౌకర్యాలను అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. దీని మీద ఖచ్చితంగా మరి నాయకులు మరి బొంగా సతీష్ గారు అలాగే ఇతర నాయకులు జేఏసీతో కలిపి ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తాము. ఈ పోరాటానికి మరి నాంది పలుకుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి ఇక్కడ మరి లోటుపాట్లన్నింటిని కూడా పరిశీలించి గ్రామానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు 150 ఎకరాల పోడు భూమి ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మరి 2-3 కుటుంబాలతో చిన్న గుడిసెలో మరి జీవిస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు భూమిని మరి ఇప్పించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుచేతనంటే ఒక ఇంట్లో చిన్న కూర గుడిసెలో 3 నుంచి 4 కుటుంబాలు మరి ఈ రోజుని జీవిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. కానీ వాళ్ళకు కూడా మరి ఎంత దయనీయ పరిస్థితిలో మరి వాళ్ళు ఒక పూర గుడిసెలో 3 కుటుంబాలు జీవిస్తున్నాయంటే ఈ రోజుల్లో మనం మరి చాలా బాధాకరమైన విషయం. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు సుమారు 150 వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు రీసెంట్గా మీడియాలో వచ్చినటువంటి కథనాల్ని వీక్షించి ప్రతిపాడు మండలంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో ఉన్నటువంటి ఒక విలేజ్ చాలా అంటే గతంలో ఏర్పడబడి దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక వంతాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో చాలా దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడో 150-100 సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు 200-300 మంది కుటుంబాలు ఒక్కొక్క ఇంటిలో 2-3 కుటుంబాలతో జీవించి పూరుగుడిసెల్లో జీవించి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి వృత్తి కానీ ఎటువంటి జీవనోపాధి కానీ లేకపోయినా అవే రాళ్ళు రప్పలు కొట్టుకుంటూ ఇక్కడ జీవనం సాగించడం జరుగుతుంది. మరి ఇన్ని ప్రభుత్వాలు ఇన్నిసార్లు ఎలక్షన్ జరిగి ఇన్నిసార్లు ఉపయోగించిన ఓట్లుగా మలుచుకుని వాళ్ళని కేవలం ఓట్లకే పరిమితం చేసి ఈరోజు వాళ్ళని జన నివాసానికి దూరంగా ఉంచి ఎటు బ్రతకలేని పరిస్థితుల్లో వాళ్ళు మగ్గుతున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు నాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? ఓట్లు వేయించుకునే వరకునే మీకు వాళ్ళకి పరిమితమా? వాళ్ళకి రోడ్లు లేవు. ఇక్కడ వీళ్ళకి పంచాయతీ మేజర్ పంచాయతీ వచ్చి గోకవరం ప్రతిపాడు మండలంలో ఉన్నటువంటి ఒక గోకవరంకి సంబంధించిన పంచాయతీ. మరి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఇప్పటికొచ్చి దీనికి రోడ్డు సదుపాయం కానీ కాలనీ ఇల్లులకు సదుపాయం కానీ వాళ్ళకి కరెంటు సదుపాయం కానీ నీరు సదుపాయం కానీ అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రం కనీసం వీళ్ళకి ఈ చిన్నపిల్లలకి నైట్ టైంలో ఏదన్నా ఫీవర్స్గా ఉన్నా ఏమైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి కడుపు నొప్పులు లాంటివి కానీ వచ్చినా గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళి కాకినాడ పరిసరాలకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి. వీళ్ళకి రోడ్డు సదుపాయం ప్రథమంగా రోడ్డు సదుపాయం కూడా లేదు. వీళ్ళకి వెళ్ళడం దారి మార్గం లేక 108 కూడా రాలేని పరిస్థితి. గర్భిణీ స్త్రీ ఎప్పుడైనా ఇబ్బంది పడితే ఒక వెహికల్ అంటే చిన్న ఆటో కూడా ఇక్కడ రాలేని పరిస్థితిలో వీళ్ళ జీవనం సాగిస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళ వైపు కనీసం చూడటం లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళ వనరులు ఏవైతే ఉన్నా దాదాపు 200 ఎకరాలు వంతాడ కోరికి కొంతమంది వీళ్ళ పూర్వీకులకు ఉన్నటువంటి పట్టాలను ఉపయోగించుకుని కోరిని చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సాగు చేసుకుని దాదాపు వాళ్ళు మైనింగ్ చేసి 200 ఎకరాలని వాళ్ళు మైనింగ్ చేసి కోరి రూపంలో మిగతా విలేజ్లకి ఫార్వర్డ్ చేసుకుంటూ ప్రభుత్వాలు దాన్ని ధనం తీసుకుని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం కనీసం అందులో వృత్తికి కూడా కనీసం చిన్న ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా ఇక్కడ వీళ్ళని దయనీయ పరిస్థితుల్లో ఉంచేయడం జరుగుతుంది. కేవలం వాళ్ళు ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుని కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి వనరులు కూడా వీళ్ళ లాగేసుకుని వీళ్ళని ఎలా వదిలేస్తున్నారు. ఎందుకని నాకు అర్థం కావట్లేదు. కలెక్టర్ గారు కూడా కనీసం దీని మీద స్పందించిన పరిస్థితులు ఇప్పటి వరకు ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఆర్డీఓ కానీ దీని మీద ఒక్కసారి విజిటింగ్కి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వీళ్ళకి అన్సర్వేడ్ ల్యాండ్ అని చెప్పేసి 150 ఎకరాలు ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు.
కనీసం అది కూడా ఉపయోగించుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ గ్రామం మీద నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ గ్రామానికి న్యాయం జరిగేంత వరకు ప్రధానంగా రోడ్డు సదుపాయం ఖచ్చితంగా కావాలి. అలాగే వీళ్ళకి ఏవైతే వసతులు ప్రభుత్వాలు కల్పిస్తారో వీళ్ళకి వైద్య సదుపాయం కానీ, రోడ్డు సదుపాయం కానీ, త్రాగునీటి సదుపాయం కానీ, వాళ్ళకి వనరులు ఉపయోగించుకుని ఇక్కడ ఉన్నటువంటి